ఏపీలో వాలంటీర్లపై రచ్చ కంటిన్యూ అవుతోంది. తమను టీడీపీ సర్కార్ కంటిన్యూ చేస్తుందా లేదా అనే దానిపై వాలంటీర్లలో టెన్షన్ కొనసాగుతోంది. నిన్న వాలంటీర్లను లేకుండానే టీడీపీ సర్కార్ పెన్షన్లు పంపిణీ చేస్తే తాజాగా వాలంటీర్లపై జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల కంటే పారిశుద్ధ్య కార్మికులు బెటర్ అన్నారు. వాలంటీర్లకు 10,000 ఇచ్చే బదులు గ్రామాల్లో వాలంటీర్లలో ఎవరైనా పారిశుద్ధ్య కార్మికులుగా ఉంటారంటే ఆ అవకాశం వారికి ఇవ్వాలన్నారు. గ్రామాల్లో సర్వీస్ చేయడానికి సచివాలయ సిబ్బంది ఉన్నట్లుగా తెలిపారు. మనం దుర్గంధం నుంచి బయటపడతాం, పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఖర్చు పెట్టండి. మనకి సచివాలయ సిబ్బంది ఉన్నారు, వాళ్లతో సర్వీస్ చేయించుకుందాం. గ్రామాల్లో వాళ్ళకి కాపలా కుక్కల్లాగా తెలుగుదేశం ఎన్డీఏ కార్యకర్తలు ఉన్నారు, తప్పు జరగకుండా కాసుకోవడానికి. ఇది నా పర్సనల్ అభిప్రాయం. రేపు మా లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో కానీ శాసనసభలో అయినా సరే ఇది నేను చెప్పదలుచుకున్నాను, అడగదలుచుకున్నాను, ఒత్తిడి తేదలుచుకున్నాను. ఎందుకంటే మనం గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే వాళ్ళ ఏదైతే వాలంటీర్లకు ఖర్చు పెడుతున్నటువంటి మా నాయకుడు 10,000 ఇస్తా అన్నాడు వాలంటీర్. నేనేమంటానంటే రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వరప్రసాద్ ను అడిగి తెలుసుకుందాం. వరప్రసాద్, చెప్పండి, అసలే వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తారా లేదా అనే టెన్షన్ లో వాలంటీర్లు ఉంటే నిన్న జ్యోతుల నెహ్రూ ఈ కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి? అసలు ఆయన ఏ సందర్భంలో ఈ కామెంట్స్ చేశారు వాలంటీర్ల పైన? డీటెయిల్స్ ఏంటి వరప్రసాద్? హేమేందు, ఏదైతే సీనియర్ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థపై ఏవి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది దాని మీద ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని పరంగా చూస్తే కనుక అంటే ఇది నిన్న మొత్తం కూడా పెన్షన్ పంపిణీ విజయవంతంగా 90% వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేశారు. ఇవాళతో మొత్తం 100% కూడా పూర్తి చేయబోతున్నారు. ఇందులో చూస్తే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 64,75,000 మంది పెన్షన్ లబ్ధిదారులకు తొలి రోజే 95% పెన్షన్లు కూడా పంపిణీ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా పాల్గొని మొత్తం ఈ కార్యక్రమంలో కూడా చాలా విజయవంతంగా నిర్వహించారు. అయితే ఇందులో చూస్తే కనుక పూర్తిగా సచివాలయ సిబ్బంది, అదేవిధంగా ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బంది వీరంతా కూడా పాల్గొనడం జరిగింది. ఎంబీడీఓలు వీరంతా కూడా పాల్గొనడం జరిగింది. అయితే వచ్చే నెల 1వ తేదీ నాటికి పెన్షన్ల పంపిణీ ఎలా ఉండబోతుందని చెప్పి కూడా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఇందులో చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం చారిత్రక ఘట్టం కావడంతో మొత్తం జిల్లా కలెక్టర్ నుంచి, మంత్రుల నుంచి నాయకులు, కూటమి పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొన్నారు. అయితే ఇందులో చూస్తే కనుక వాలంటీర్లు లేకుండా పెన్షన్ పంపిణీ ఎలా అనేది కూడా ఒక సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే వచ్చే నెలకి ఎంత స్థాయిలో సిబ్బంది కూడా ఈ అంశంపై దృష్టి సారిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ప్రధానంగా చూస్తే కనుక జ్యోతుల నెహ్రూ కూడా ఈ కామెంట్స్ చేసిన సందర్భాన్ని చూసుకుంటే కనుక ఏదైతే ఈ చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వాలంటీర్లు ఏదైతే ఎన్నికల కోడ్ సమయంలో వాలంటీర్లను పక్కన పెట్టేయడంతో బ్యాంకుల వద్దకు వెళ్లి వృద్ధులు దాదాపు 33 మంది వరకు చనిపోయడం జరిగింది. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని వాలంటీర్లకి స్పష్టమైన హామీ ఇచ్చారు. 10,000 రూపాయల వరకు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను, అదేవిధంగా 10,000 రూపాయల వరకు వాళ్ళకి వేతనం పెంచారని చెప్పి కూడా అప్పట్లో చంద్రబాబు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూసుకుంటే కనుక సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇక వాలంటీర్లు అనేది అవసరం లేదు. వాలంటీర్లకు బదులు ఆ 10,000 రూపాయలు ఇచ్చి గ్రామాల్లో అవసరమైన పోస్టులు, ముఖ్యంగా చూసి కనుక ఇప్పుడు గ్రామాల్లో చూసి కనుక పారిశుద్ధ్య కార్మికుల కొరత చాలా వరకు ఉంది. 2-3 చిన్న పంచాయతీలు అయితే 2-3 మించి లేరు. కాబట్టి పారిశుద్ధ్య కార్మికుల్ని 5-6 ఆ స్థానంలో నియమించుకుంటే సరిపోతుందని చెప్పి కూడా జ్యోతుల నెహ్రూ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ అంశాన్ని తాను ఇక్కడతో వదిలిపెట్టినా ఖచ్చితంగా శాసనసభలో ప్రస్తావిస్తానని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఈ వాలంటీర్ల వ్యవస్థపై ఎలా అంటే కొనసాగించే బదులు ఇప్పటికే చూస్తే కనుక వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ లో త్రిశంకు స్వర్గంలో ఉంది. అటు రాజీనామా చేసిన వాలంటీర్లు కూడా మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. తమను అప్పట్లో వైసీపీ నాయకులు ఒత్తిడితో తాము రాజీనామా చేశాము, తమను కొనసాగించాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాదాపు 2 లక్షల మంది పైగా ఉన్నారు. వీరిలో ఏదైతే సగం మంది పైగా ఎన్నికల సమయంలో రాజకీయ కారణాలతో కూడా ఏదైతే రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మిగిలిన వారిని ప్రభుత్వం ఎంతవరకు కూడా కంటిన్యూ చేస్తుంది? ఒకవేళ నిజంగా కంటిన్యూ చేయాలంటే వారికి అర్హతలు పెడుతుందా, ఎలాంటి నిబంధనలు పెడుతుందని చెప్పి కూడా
చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే నిన్న ఇవాళతో పెన్షన్ల పంపిణీ అయితే విజయవంతంగా పూర్తవుతుంది. అయితే వచ్చే నెల నాటికి ఇంత సిబ్బంది అయితే ఉండే అవకాశం అయితే లేదు. వాస్తవానికి నిన్న జరిగిన పెన్షన్ల పంపిణీలో దాదాపుగా ఇదైతే ఒక వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు కాకుండా అనేక శాఖల సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. దాంతో ఎక్కడికక్కడ విజయవంతంగా కూడా పూర్తి కావడం జరిగింది. అయితే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గత 5 ఏళ్ల నుంచి కూడా పెన్షన్ల పంపిణీకి అలవాటు పడిన నేపథ్యంలో ఏదైతే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఎన్నికల సమయంలో తాను చేసిన డిమాండ్ ని అప్పట్లో అసలే ఇప్పుడు వాలంటీర్లు ఒక టెన్షన్ లో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వాళ్ళని కంటిన్యూ చేస్తారా లేదా అనే టెన్షన్ లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ కామెంట్స్ పై వాళ్ళు ఏమంటున్నారు? దీనికి సంబంధించి చూస్తే కనుక వాలంటీర్లు ఒక రకంగా చెప్పాలంటే దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు మంత్రుల వద్దకు వెళ్లి, ఎమ్మెల్యేల వద్దకు వెళ్లి మొరపెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజీనామా చేసిన వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఇది మరింతగా ప్రభావం చూపుతుంది. అంటే దాదాపు సగం మందికి పైగా 2 లక్షల మందికి పైగా వాలంటీర్లు ఉంటే అందులో దాదాపు సగం మందికి పైగా ఈ రాజీనామాలు చేయడం లేదంటే ఇటు మొత్తం పూర్తిగా దూరం అవడం జరిగింది. దీంతో వీరంతా కూడా పూర్తిగా గతంలో వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారనేది కూడా బహిరంగ రహస్యమే. అయితే గతంలో చూస్తే కనుక ఏదైతే ఈ కేవలం వైసీపీ నాయకులు ఒత్తిడి చేసి తమతో రాజీనామా చేయించారు కాబట్టి ఈ విషయంలో తమను క్షమించి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే దీనిపై ప్రభుత్వం అయితే ఇంకా స్పష్టత రాలేకపోతుంది. అయితే ఇప్పుడు వరకు ఉన్న ఒక అంచనా ప్రకారం అయితే ప్రతి సచివాలయానికి కూడా ఒక 5 వరకు కూడా వాలంటీర్లు తీసుకునే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్ తోటే, అంటే ప్రస్తుతం ఈ ఉన్న వాలంటీర్లు అంతా కూడా దాదాపు 10వ తరగతి క్వాలిఫికేషన్లతో సెలెక్ట్ అయిన వారే. అంటే ఇందులో ఉన్నత విద్యావంతులు ఉన్నప్పటికీ కూడా అతి తక్కువ స్థాయిలో చూస్తే కనుక 10వ తరగతి చదివిన వారు కూడా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నిన్న స్పష్టత ఇవ్వడం జరిగింది. వాలంటీర్లు లేకుండా విజయవంతంగా ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయగలిగింది కాబట్టి వాలంటీర్లు అవసరం లేదన్నట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ వాలంటీర్ల వ్యవస్థపై కూడా తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లు అయితే ప్రభుత్వ నిర్ణయం కోసం మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడున్న వారిలో ఎంతవరకు ఈ ప్రభుత్వం కొత్తగా విధించబోయే నిబంధనలకి అనుగుణంగా ఉంటారు, ముఖ్యంగా డిగ్రీ క్వాలిఫికేషన్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కొత్తగా నియమించబడే వాలంటీర్లంతా కూడా ఇటు సచివాలయాలకి అదేవిధంగా మండల కార్యాలయాలకి కూడా తహసీల్దార్ కార్యాలయాలకు కూడా అనుసంధానంగా వ్యవహరించబోతున్నారు. ఇక్కడ ఏదైనా సచివాలయాలకు సంబంధించిన ఎలాంటి ఎంత ముఖ్యమైన పని అయినా సరే వాళ్లే తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి అక్కడ చక్కబెట్టుకుని రావాల్సి ఉంటుంది. దీంతో కొంత ఉన్నత విద్యావంతులు, పూర్తిగా అవగాహన ఉన్నవారు, లేదంటే అది డిజిటల్ గాను ఇటు ఆన్లైన్ పరంగాను నాలెడ్జ్ ఉన్న వారినే తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న వాటిలో ఎంతమందిని ఏదైతే ఇది ప్రభుత్వం తీసుకుంటుందో, అయితే వీరిలో చూస్తే కనుక చాలా మంది వాలంటీర్లు అయితే ఇప్పటికే వైసీపీ నాయకులతో గతంలో జతకట్టిన పరిస్థితి అయితే ఉంది. కొంతమంది అయితే డైరెక్ట్ గా నేరుగా వైసీపీ కోసం ప్రచారం కూడా చేశారు. వారందరినీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ కూటమి నాయకులు అయితే వాలంటీర్గా తీసుకునేందుకు అంగీకరించే పరిస్థితి కనిపించట్లేదు. దీంతో తక్కువ స్థాయిలో ఇప్పుడున్న వారిలో కేవలం అతి కొద్ది మంది మాత్రమే మళ్ళీ వాలంటీర్లుగా సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే అది ఎప్పుడు జరుగుతుందనే చూడాల్సింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఆర్థిక పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అన్ని బేరీజ్ వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 1వ తేదీ నాటికి ఏం జరగబోతుంది, ఈలోపు వాలంటీర్ల పైనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, లేదంటే కొద్ది కాలం పాటు ఇలాగే సచివాలయాల వ్యవస్థ ద్వారా, ఎందుకంటే నేను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఖచ్చితంగా ఈ పట్టుదలతో వెళ్లి సచివాలయాలతో పెన్షన్ పంపిణీ చేయించగలిగానని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ లాంటి వాళ్ళు చేస్తున్న కామెంట్స్ కూడా చాలా వాలంటీర్లు గందరగోళానికి, అదేవిధంగా ఒక భయోందోళనకు కూడా దారితీస్తున్నాయి. వాలంటీర్ల కంటే అవసరమైన ఇతర పోస్టులు, ముఖ్యంగా చూస్తే కనుక గ్రామాల్లో అయితే శానిటేషన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ అలాంటి వాళ్ళని నియమించుకుంటే 10,000 ఇచ్చి శానిటేషన్ సిబ్బందిని నియమించుకుంటే బెటర్ అన్నట్టుగా జ్యోతుల్ నెహ్రూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక వాలంటీర్లు తమ రాజకీయంగా కూడా అవసరం లేదు తమకు, ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం అయితే వాళ్ళకి క్యాడర్ లేదు కాబట్టి వాలంటీర్లు నియమించుకుని పార్టీ కార్యకలాపాలకి వినియోగించుకుంది. తమకు అలా అవసరం లేదు, కూటమికి మొత్తం ఎక్కడికక్కడ క్యాడర్ ఉన్నారు కాబట్టి వాలంటీర్లతో పని లేదన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. మొత్తమే చూస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం వాలంటీర్లకు ప్రతిపక్ష వైసీపీ, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎలా అండగా ఉండబోతుంది. ఎందుకంటే వాలంటీర్లు చూస్తే కనుక గత ప్రభుత్వంలో చూస్తే కనుక జగన్ కి సైనింగ్ లా పనిచేశారని జగన్ కూడా తనకు మెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. వారి కోసం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, లేదా ఏదైనా ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకుంటారా,
లేదంటే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాస్తారన్న చెప్పాల్సి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం వాలంటీర్ల వ్యవస్థ అయితే ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా దాదాపుగా నిర్వీర్యం అయిపోతుందనే ఒక అంచనాలు అయితే ఇప్పటి వరకు కనిపిస్తున్నాయి. బిందు. ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్. 10 మందిని, 12 మందిని, 15 మందిని ఆ పంచాయతీ యొక్క వైశల్యాన్ని బట్టి ఈ 15,000 రూపాయలు శాలరీ ఇచ్చి స్కావెంజర్స్ వేసినట్టయితే మనం దుర్గంధం నుంచి బయటపడతాం. పరిశుభ్రమైనటువంటి గ్రామాలుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.